శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణుని జన్మదినం. కృష్ణ జన్మాష్టమి హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని, లేదా జన్మాష్టమి, లేదా గోకులాష్టమి, లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు దేవకి 8వ గర్భంగా శ్రావణ మాసము కృష్ణపక్షము అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. చంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. కృష్ణాష్టమి పండుగ విధానం: చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందె తావీదులు సిరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మేగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. బూయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని పిలుస్తారు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు కృష్ణ భగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహాభాగవతం కథలను విన్న, దృశ్యాలను తిలకించిన జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్ట దైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో, భక్తి ప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సాంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి. తిరుమల శ్రీవారి ఆస్థానం. తిరుమల ఆలయంలో శ్రీనివాసుని ప్రక్కనే రజతమూర్తి శ్రీకృష్ణుని విగ్రహం పూజలందుకుంటూ ఉంటుంది. 11వ శతాబ్దానికి పూర్వమే కృష్ణమూర్తి విగ్రహం ఉన్నట్లు శాసనాధారాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా సాయంత్రం సమయంలో శ్రీవారు ప్రత్యేకంగా కొలువుదీరుతారు. ఈ కొలువును గోకులాష్టమి ఆస్థానం అని వ్యవహరిస్తారు. సర్వాలంకార భూషితుడైన స్వామి సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి విచ్చేస్తారు. పౌరాణికులు భాగవత పురాణంలో శ్రీకృష్ణావతార ఘట్టాన్ని చదివి వినిపిస్తారు. మరునాడు 4 మాడవీధుల్లో సిక్యోత్సవం, ఉట్ల పండుగ కోలాహలంగా జరుగుతుంది. ఇది కృష్ణుడి బాల్య క్రీడకు సంబంధించిన వేడుక. శాసనాల ఆధారంగా ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైనదిగా శక సంవత్సరం 1545 సంవత్సరంలో
తాళ్లపాక వారే ఉట్ల ఉత్సవాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. శ్రీకృష్ణుని గురించిన అద్భుతమైన సమాచారం. శ్రీకృష్ణుడు 5252 సంవత్సరాల క్రితం జన్మించాడు. పుట్టిన తేదీ క్రీస్తుపూర్వం 18/7/3228, అంటే 3228 BC. మాసం శ్రావణం, తిథి అష్టమి, నక్షత్రం రోహిణి, వారం బుధవారం, సమయం రాత్రి. జీవితకాలం 125 సంవత్సరాల 8 నెలల 7 రోజులు. నిర్యాణం 3102 BC. శ్రీకృష్ణుని 89వ ఏట కురుక్షేత్రం జరిగింది. కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తరువాత నిర్యాణం. క్రీస్తుపూర్వం 3139న మృగశిర శుక్ల ఏకాదశి నాడు కురుక్షేత్రం ప్రారంభమైంది. అది 25/12/3139న ముగిసింది. క్రీస్తు పూర్వం 21/12/3139న 3 గంటల నుంచి 5 గంటల వరకు సంభవించిన సూర్యగ్రహణం జయద్రథుని మరణానికి కారణమైంది. భీష్ముడు క్రీస్తు పూర్వం 2/2/3139న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి నాడు ప్రాణము విడిచెను. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి మధురలో కన్నయ్య, ఒడిశాలో జగన్నాథ్, మహారాష్ట్రలో విఠల, రాజస్థాన్లో శ్రీనాథుడు, గుజరాత్లో ద్వారకాధీశుడు, ఉడిపి కర్ణాటకలో కృష్ణ. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు, తల్లి దేవకి, పెంచిన తండ్రి నందుడు, పెంచిన తల్లి యశోద, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర. జన్మస్థలం మధుర. భార్యలు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ. శ్రీకృష్ణుడు జీవితంలో కేవలం 4 మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు చాణూర, కుస్తీదారు, కంసుడు మేనమామ, శిశుపాలుడు మరియు దంతవక్త్ర అత్త కొడుకులు. కృష్ణుని జీవితం కష్టాలమయం. తల్లి ఉగ్రవంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందినవారు. శ్రీకృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరంతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య, కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నారని శ్రీకృష్ణుడిని అందరూ ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. కరువు ఇంకా అడవి తోడేళ్ల ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనంకి మార్చవలసి వచ్చింది. 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయసులో మధురలో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. తను మళ్ళీ ఎప్పుడూ బృందావనానికి తిరిగి రాలేదు. కాలయవన అను సింధూరాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వెళ్ళవలసి వచ్చింది. వైనతేయ తెగకు చెందిన ఆటవికుల సహాయంతో జరాసంధుడిని గోమంతక కొండ, ఇప్పటి గోవా వద్ద ఓడించాడు. శ్రీకృష్ణుడు ద్వారకను పునర్నిర్మించారు. అప్పుడు విద్యాభ్యాసం కోసం 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క ఆశ్రమంకు తరలి వెళ్ళెను. గుజరాత్లో గల ప్రభాస అను సముద్ర తీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి అయిన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్తను కాపాడెను. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసం గురించి తెలుసుకొని వారిని లక్క ఇంటి నుండి కాపాడి తదుపరి తన సోదరియగు ద్రౌపదిని
పాండవులకు ఇచ్చి పెండ్లి చేశాను. ఇందులో చాలా క్రియాశీలకంగా వ్యవహరించెను. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థాపింపజేసెను. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను. రాజ్యము నుండి వెడలుగొట్టునప్పుడు పాండవులకు తోడుగా నిలిచెను. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రములో విజయమును వరించునట్టు చేసెను. ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారకా నగరము నేట మునిగిపోవుట స్వయముగా చూసెను. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను. కృష్ణుడి జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితంలో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతి మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. జీవితంలో ప్రతి వ్యక్తిని, ప్రతి విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి, ఎవరికి అంకితం అవ్వలేదు. అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు అయినప్పటికీ తను ఎప్పుడూ వర్తమానంలోనే బ్రతికాడు. కృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ. కన్నయ్య లీలలు. ఒకనాడు పొద్దున్నే యశోద బాలకృష్ణుని లీలా విలాసాలు, గీతాలు ఆలపిస్తూ పెరుగు చిలుకుతోంది. హృదయంలో కృష్ణస్మరణం, వాక్కుతో గుణసంకీర్తనం, ఇలా యశోద మనోవాక్కాయాలు భగవత్ సేవలో సంలగ్నమయ్యాయి. యశోద శుద్ధ భక్తి స్వరూపం. భగవంతుని బంధించగల భక్తి ఇదే. రోజు ఆలస్యంగా లేచే కన్నయ్య ముందుగానే మేల్కొని తల్లి వద్దకు వచ్చి కవ్వం కదలకుండా పట్టుకొని, అమ్మ ఆకలేస్తుంది, పాలివ్వవే అంటూ పైటలాగుతూ తల్లిపై వాలిపోయాడు. యశోద కన్నయ్యను ఒడిలోకి తీసుకుని ప్రేమగా జుట్టు దువ్వుతూ పాలిస్తోంది. ఈలోగా పొయ్యి మీద పాలు పొంగుతూ ఉంటే వెంటనే పిల్లవాన్ని కింద దింపి పాలకుండ దించడానికి గబగబా వెళ్ళింది. కడుపు నిండకుండా మధ్యలో దించి వెళ్ళిందని కోపంతో కృష్ణుడు ఒక వాడిగల రాతితో పెరుగుకొండను పగులగొట్టాడు. నిన్న తీసి దాచి ఉంచిన వెన్న వెతికి తింటూ పైపెచ్చు దొంగ కన్నీరు కారుస్తూ ఏడుపు మొదలెట్టాడు. పొయ్యి మీద పాలు దించి వచ్చిన యశోద పగిలిన పెరుగుకొండను చూసి లోపల నవ్వుకుంటూ కొడుకు కనిపించకపోయేటప్పటికీ కంగారు పడి వెతుకుతూ బయలుదేరింది. తిరగబడ్డ రోటిపై ఎక్కి నిలబడి ఉట్టి మీద ఉన్న వెన్న తీసి కోతులకు పెడుతూ కోపంతో కనిపించాడు కన్నయ్య. చేత బెత్తం పట్టుకొని వస్తున్న మాతను చూసి కాలి గజ్జలు గల్లు గల్లుమని మోగుతుండగా భయపడుతున్నట్లుగా రోలు దిగి పారిపోసాగాడు. ఇరుగు పొరుగు గోపికలు నవ్వుతూ చూస్తుండగా యశోద కూడా బాలుని వెంటపడ్డది. యచ్చిభేతి స్వయం భయం. భయానికే భయంకరుడైన భగవంతుడు భయపడి పొరుగెత్తడమా? ఏమి అపూర్వ లీలా ప్రదర్శనం! మహాయోగుల మనస్సులు కూడా వెంటపడి పట్టుకోలేని తన ముద్దుల పట్టిని పట్టాలనే పట్టుదలతో పరమాత్మని వెంట పొరుగెడుతున్న యశోద ఎంత పుణ్యాత్మురాలు! ఆమె పొరుగెత్తి అలసిపోయింది, కానీ కన్నయ్యను పట్టలేకపోయింది. ఎందుకని? యశోద చేతిలో అహంకారం అనే బెత్తం ఉన్నది. అహంకారంతో కూడిన భక్తి ఫలించదు. అచ్యుతుడు అహంకారికి ఆమడ దూరంలో ఉంటాడు. దేవకీ తనయునికి ధైన్యం, దీనభావం అంటేనే ఇష్టం. మీదు మిక్కిలి జీవుడు జడాన్ని బెత్తం పట్టుకున్నంత వరకు చైతన్యమూర్తి చేతికి చిక్కడు. ఇది వేదాంత భక్తి సిద్ధాంతం. తల్లి కర్ర పారవేయగానే తనయుడు వెనుకకు తిరిగి చూశాడు. ముఖదర్శనం కాగానే యశోదకు బాలకృష్ణుడు పట్టుబడ్డాడు. పట్టుకుందే గాని తల్లికి కొట్టడానికి చేతులు రాలేదు. కానీ
రోటికి కట్టి వెయ్యాలని మాత్రం పట్టుబట్టింది. ఆ లీలా గోపాల బాలుని ఐశ్వర్యయుక్తి తెలియకపోవడం చేత రోటికి కట్టడానికి కన్నయ్య నడుముకు ఒక తాడు కట్టబోగా అది 2 అంగుళాలు తగ్గింది. దానికి మరో తాడు కలిపి చుట్టినా 2 అంగుళాలు తగ్గింది. ఇంటిలోని తాళ్ళన్నీ కలిపి ముడివేసినా కూడా మాల 2 అంగుళాలు తగ్గడం వలన ముజ్జగాలు దాగి ఉన్న ఆ బుజ్జి కృష్ణుని చిరు బొజ్జను కట్టలేకపోయింది. త్రిగుణాతీతుడు గుణాలు అంటే తాళ్లచే బద్ధుడవుతాడా? ఇంద్రియాలకే బంధనంగానే ఇంద్రియాలకు అధిపతి అయిన ఆ హృషికేశునికి బంధం ఉంటుందా? పశువులను బంధించే తాళ్ళు పశుపతిని బంధించగలవా? బాలకృష్ణుని మొల పెరిగిందా అంటే లేదు. పోనీ తాళ్ళు పొట్టివి అయ్యాయా అంటే అదీ లేదు. ఆశ్చర్యం! నిత్యముక్తుడైన శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క దివ్య దృష్టి సోకగానే తాడుకు కూడా ముక్తి కలగగా దానికి బంధించే శక్తి నశించిపోయిందట. పట్టుగొనన్ నాకుగాక పరులకు వశమే, నేను తప్ప వీడిని ఇతరులెవరూ కట్టలేరు అని అహంకరించిన యశోద తనయుని కట్టలేకపోయింది. పరమాత్మను బంధింపగలిగేది ప్రేమరజ్జువు మాత్రమే. అది కూడా ఆయనకు ఇష్టమైతేనే. జీవునికి దేవునికి 2 అంగుళాల దూరం. అహంకార మమకారాలు, రాగద్వేషాలు, పాపపుణ్యాలనే ద్వంద్వాలే 2 అంగుళాలు. ఇంతకన్నా ముఖ్యంగా భక్తుని పరిశ్రమ పరాకాష్ఠకు చేరి పరిపక్వం కావాలి. రెండవది భగవంతుని కృప కూడా వెళ్ళి విరియాలి. అప్పుడే 2 అంగుళాల దూరం తొలగి భగవంతుడు బంధనం స్వీకరిస్తాడు. యశోద అలసి సొలసిపోయింది. తనను కట్టివేయాలనే పట్టుదలతో తంటాలు పడుతున్న తల్లి మీద తనయునికి కృప, జాలి కలిగింది. తల్లి కష్టం చూడలేక కృపయాసీత్ స్వబంధనే బాలకృష్ణుడు తనకు తానే బంధనం స్వీకరించి యశోదయ దామ్నా ఉదరే బద్ధ దామోదరుడు అన్న గౌణనామంతో ప్రసిద్ధుడయ్యాడు. యశోద కృష్ణుని రోటికి కట్టివేసి ఇంటి పనులలో మునిగిపోయింది. భక్తులకు పట్టబడినట్లుగా భగవంతుడు జ్ఞానులకు గాని, మౌనులకు గాని, దానపరులకు గాని, యోగీశ్వరులకు గాని పట్టుబడడు కదా. నిష్కపటమైన భక్తికే కట్టుబడతాను అని చెప్పడానికే కన్నయ్య దామోదరుడయ్యాడు. ఎందరో అవతారమూర్తుల గురించి మనకు పురాణాలు వివరించాయి. అందరిలో ప్రత్యేక విలక్షణ మూర్తి శ్రీకృష్ణుడు. ఆయన బాల్యం అటు లీలా మాధుర్యానికి ఆటపట్టు, ఇటు అనంత దార్శనిక సూత్రాల తేనెపట్టు. ఆయన శృంగార మహత్వం లౌకిక దృష్టికి సమ్మోహనం, అలౌకిక దృష్టికి విలక్షణం. ఒక రకంగా గొప్ప రాజనైతిజ్ఞుడు, మరో కోణంలో మహావిషాద నాయకుడు. ముఖ్యంగా అరిషడ్వర్గాలను మోక్ష మార్గాలుగాను, స్వర్గ ద్వారాలుగాను అద్భుతంగా నిరూపించాడాయన. ఆ వైవిధ్య స్వభావం గురించి భాగవతం 7వ స్కందంలో నారద మహర్షి విశేషంగా వర్ణించాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే 6 తలలతో మన మానస సరోవరాన్ని అనునిత్యం కలవరపరుస్తుంటుంది మన లోపలి శత్రుకూటమి. దాన్ని సమూలంగా తుదిమిట్టించాలంటే ఘీంకారాన్ని విడిచిపెట్టి ఓంకారాన్ని అందుకున్న గజేంద్రుడి మాదిరి భగవంతుణ్ణి ఆశ్రయించాలని పురాణాలన్నీ సాధారణంగా మనకు చెప్పే మాట. కృష్ణుడి ప్రత్యేకత ఏమంటే ఆ 6 ఆయుధాలుగా, సాధనాలుగా మార్చుకొని వాటి సాయంతోనూ తనను పొందవచ్చునని హామీ ఇచ్చాడాయన. కోరికతో, కోపంతో, భయంతో, భక్తితో, అనురక్తితో, ఆసక్తితో, ద్వేషంతో, స్నేహంతో, చివరకు శత్రుత్వంతో సైతం శ్రీకృష్ణుణ్ణి తమవాణ్ణి చేసుకోవచ్చునని భాగవతం నిరూపించింది.
అలా ఎవరెవరు ఏ ఏ మార్గాల్లో ఆయనకు దగ్గరయ్యారో నారదుడు వర్ణించి చెప్పాడు. దారి ఏదైనా గమ్యం ఒక్కటే అన్నాడాయన ధర్మరాజుతో. ఉదాహరణకు మనం చెప్పుకున్న శత్రువర్గంలో కామం మొదటిది. దాని ద్వారానే గోపికలు హరిని స్వంతం చేసుకున్నారు. కామం అంటే కోరిక, ఆసక్తి, అనురక్తి, తనకు దక్కాలనే తహతహ. ధర్మార్థ కామ మోక్షాలనే 4 రకాల పురుషార్థాలకు సంబంధించి కామంలోని 4 కోణాలను భరతముని తన నాట్యశాస్త్రంలో విశ్లేషించాడు. గోపికలది మధుర భక్తికి చెందిన కామం, మోక్షకాంక్షలోని ఉప్పొంగిందది. కాబట్టి వారిది మోక్ష సంబంధి శృంగారం అన్నారు పెద్దలు. భరతుడి వివరణలోని మోక్షకామానికి సరైన ఉదాహరణ గోపికల కామం. కోరికతో గోపికలు, భయం చేత కంసుడు, అసూయ ద్వేషాలతో శిశుపాలాదులు, చుట్టరికం రీత్యా యాదవులు, ప్రేమాభిమానాల మూలంగా పాండవులు, భక్తి కారణంగా మునిజనులు శ్రీకృష్ణుడికి చేరువ అయ్యారు అన్నది నారద మహర్షి విశ్లేషణ. ఇదే విధంగా ఇతరత్రా భాగవత భక్తుల గురించి, వ్యక్తుల గురించి సమీక్షిస్తే శ్రీకృష్ణుడు ఎన్ని విధాలుగా మోక్ష మార్గాన్ని పరిచయం చేశాడో తెలుస్తుంది. ఇంతమందిని ఇన్ని రకాలుగా ఉద్ధరించిన కృష్ణుడి జీవితం మాత్రం ఎంతో విచిత్రమైనది. కళ్ళు తెరిచింది కటకటాల్లో, ఊపిరి పీల్చింది అపాయాల్లో, బతుకు గడిచింది గండాల్లో, చివరకు ఆయన చరమదశ పరమచేదే. తన కళ్ళ ముందే తన వారంతా ఒకళ్ళనొకలు చంపుకొని దుర్మరణం పాలవుతుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడాయన. కాలి బొటనవేలికి వేటగాడి బాణం నాటుకొని బొట్టు బొట్టుగా నెత్తురు స్రవించి మనుగడ కడతేరిపోవడం అంటే బతుక్కి ఎంత విషాదకరమైన ముగింపు. ఏమనాలి ఆ జీవితాన్ని? కృష్ణుని కథను చెబుతూ వ్యాస మహర్షి అద్భుతం అనే పదాన్ని ప్రయోగించారంటే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? కృష్ణుడి పుట్టుక అద్భుతం, ఆయన లీలలు అద్భుతం, ఆయన బోధించిన భగవద్గీత పరమాద్భుతం. ధర్మం అనే పదానికి రూపం వస్తే రాముడైనట్లు, అద్భుతం అనే భావానికి ప్రాణం పోస్తే అది కృష్ణుడు. ప్రపంచ సాహిత్యం మొత్తంలో కృష్ణుడు ఒకే ఒక్కడు. భగవాన్ ఉవాచ, సంజయుడు ఎప్పుడో చెప్పాడు, ఎత్ర యోగీశ్వరః కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ భగవంతునిపై విశ్వాసం ఉంటుందో అక్కడనే విజయం ఉంటుంది అన్నాడు. కనుకనే పాండవులందరూ కూడాను మొదట కృష్ణుడు, ఫస్ట్ గాడ్, నెక్స్ట్ వరల్డ్, లాస్ట్ ఐ, ఈ విధంగా పెట్టుకున్నారు. మొదట కృష్ణుడు, రెండవది కర్తవ్యము, మూడోది వ్యక్తిత్వము. అందువలనే నిరంతరము కూడాను కృష్ణుడిని అనుభవిస్తూ అంగీకరిస్తూ వచ్చారు. కౌరవులు అట్లా కాదు, ఫస్ట్ ఐ, నెక్స్ట్ వరల్డ్, లాస్ట్ గాడ్, కనుక అన్నీ లాస్ట్ అయిపోయాయి.